ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించారు. అండ్ ఇప్పుడు డెకాయిడ్తో మరొక బ్లాక్ బస్టర్ని అందుకోవడానికి సిద్ధమైపోయినటువంటి సుప్రియ గారికి అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, దీనికి ఒక చిన్న కథ ఉందండి. ఆ కథ చెప్పేస్తే యాక్చువల్లీ నాకు ఒక పెద్ద పని అయిపోతుంది. నాన్నగారు బ్యానర్ మళ్ళీ ఎస్ఎస్ క్రియేషన్స్ అనే బ్యానరు ఇంకో సినిమా తీయాలి, ఇంకో మంచి సినిమా తీయాలని ఎక్కడో మనసులో ఉండింది. అండ్ దానికోసం అందువల్లే యాక్చువల్లీ డెకాయిట్ స్టార్ట్ చేశాను. ఈ లోగోలో చిన్న చిన్న సింబల్స్ ఆఫ్ థింగ్స్ నాకు ఎంత ఇంపార్టెంటో అనేవి ఉన్నాయండి. మా తాతగారి పంచ, మా అమ్మమ్మ కుంకుమ, మా పాప పరిగెత్తే పాప, ముందు నడిపించే తాత, దాని వెనక మ్యూజిక్ గాయం నుంచి మా నాన్నగారు చేయించుకున్న మ్యూజిక్, ఇవన్నీ కూడగట్టి ఒక 15 సెకండ్స్లో మా కథ ఎలా చెప్పుకోవాలో అనుకున్నాను. అండ్ ఇది ఎప్పుడో ఈ సినిమా మొదలుపెట్టే ముందు ఒక లోగో చేయించుకోవాలి అని ఎన్నిసార్లు అనుకున్నాను ఇవన్నీ పెట్టుకుని. అది అప్పుడు మొదలైంది. సినిమా ఎలా 2 ఏళ్ళు పట్టిందో అలానే లోగో కూడా నిన్న రాత్రే ఫైనల్ చేసుకున్నాం. దీంట్లో ఎస్ఎస్ క్రియేషన్స్ అంటే ఒక వైలెంట్ ఎస్సు, ఒక సైలెంట్ ఎస్సు అని మొన్నెవరో జోక్ వేశారు. నేను వైలెంట్ అంట. సో ఈ సినిమాకి సైలెంట్గా ప్రొడ్యూస్ చేసి బ్యాక్ బోన్గా నిలిచిన మా అన్నయ్యని రమ్మంటున్నానండి, సుమంత్ గారు. సుమంత్ ఈజ్ ద సైలెంట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎస్, హియర్ వి వెల్కమ్ ఆర్ సైలెంట్ సుమంత్ గారు. రీసెంట్గా అనగనగాతో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి సుమంత్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఇరికిచ్చేసింది సైలెంట్ అని చెప్పి. యాక్చువల్గా నేను సైలెంట్, తను వైలెంట్ అని ఎవరు చెప్పారు. ఇండస్ట్రీలో కూడా తను కొంచెం హడల్ అనే మనిషి అని ఒక ఇంప్రెషన్ ఉంది. అది యాక్చువల్గా చాలా తప్పు. వైలెంట్ ప్రొడ్యూసర్ కాదండి తను. యాక్చువల్గా తన మనసంతా వెన్నే. నాకు తెలుసు ఈ సినిమా నాకు తెలిసిన మనుషుల్లో అతిగా ఎక్కువ కష్టపడే మనుషుల్లో నా చెల్లెలు ఒకరు. అది ఎప్పటి నుంచో నాకు తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫీసు 10 o'clock ఓపెన్ అయితే తను అక్కడికి వెళ్ళి 8 గంటలకు వెళ్ళి కూర్చునేది. అది సినిమా షూటింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే అది షీ గోస్ దేర్ అండ్ సిట్స్ at 6 o'clock. దట్స్ హర్. అండ్ ఐ డోంట్ సీ ఇట్ ఇన్ many producers actually. So I'm proud of her. And this is a movie, అది బ్లడ్ స్వెట్ టీయర్స్ అంటారండి అది సినిమాలు చేసినప్పుడు. కానీ నేను స్వయాన చూశాను. నేను స్వయాన శేష్ బ్లడ్ని చూశాను, సుప్రీ టీయర్స్ని చూశాను. సో ఐ నో. అండ్ అందరి స్వెట్ని చూశాను. ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు. స్వయాన చూశాను. సో my first congratulations and my best wishes is to my sister. This is a passion project and she gave it like her best and then some. నాకు తెలుసు. And I wanted to work and I know it will work for her. ఇక నెక్స్ట్ వస్తే నేను సభాపూర్వకంగా ఒక విషయం స్లోగా చెప్తానండి. ఇంకా దేని గురించి మాట్లాడాలో నాకు తెలియట్లేదు. ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దలు అండ్ ద బిగ్ పీపుల్ అండ్ ద ఇంపార్టెంట్ పీపుల్ అండ్ ఎవ్రీ వన్, ఇంత షార్ట్ నోటీస్లో అందరూ ఇక్కడికి వచ్చినందుకు నా కృతజ్ఞతలు. సుప్రియ తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే సుప్రియ చెప్పింది తను ఎక్కువ మాట్లాడదని అని నేను తన తరఫున నేను మాట్లాడాలంట. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ after that I just wanted to say సభాపూర్వకంగా నేను సినిమాని చూసిన తర్వాత నాకు ఒక చిన్న జోక్, ఐ డోంట్ నో పేలుద్దో నాకు తెలియదు, కానీ స్వప్న ఇక్కడ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ద ఫస్ట్ థింగ్, ఇప్పుడు మృణాల్, ఆర్ యు లిస్నింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సభాముఖంగా అందరితో చెప్తున్నాను,
క్షమించు, నీ రామ్ని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళినందుకు సభాపూర్వకంగా క్షమించమని అడుగుతున్నాను. యాక్చువల్గా అది సీతారామంలో ఒక సీన్ ఉంది, కానీ ఎడిటింగ్లో తప్పనిసరి పరిస్థితుల్లో సో దానికి కాంపన్సేషన్గా, దానికి ఒక అర్థం ఉంది. దానికి కాంపన్సేషన్గా యాజ్ అ ప్రొడ్యూసర్, మీ అండ్ మై సిస్టర్ ఐ హ్యావ్ గివెన్ యూ డెకాయిట్. And this also will be a milestone film for you. It will. And next, coming to my boy Sesh. ఇది మా పర్సనల్ రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్ కాకుండా అది ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. నాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి తెలుసు శేషు. అండ్ నేను మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ అ ఫ్రెండ్, యాక్చువల్లీ అందరి ముందు చెప్తున్నాను, ఐఎమ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్. మా ఊరికే చెప్పట్లేదు బికాజ్ ఐఎమ్ ఎ ఫ్రెండ్ అండ్ బికాజ్ ఈజ్ ద హీరో ఆఫ్ ఆ ఫిల్మ్. జెన్యున్గా చెప్తున్నాను. 10-11 సంవత్సరాల నుంచి ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ ద సక్సెస్ రేట్ దట్ హీ హ్యాస్. గర్వంగా చెప్పుకోగలను. జనరల్గా ఏంటంటే నేను సినిమాలు తెగ చూసేస్తాను. నేను చాలా సినిమాలు చూస్తాను, థియేటర్కి వెళ్ళి చూస్తాను. నేను ఏఎంబీలోనే బతుకుతాను. నేను సునీల్ నారంగ్ భాయ్ సున్రేనా, ఏఎంబీలోనే బతుకుతాను నేను షూటింగ్ లేనప్పుడు. నేను సినిమాలు చూసేటప్పుడు ఏ క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఇక్కడ కొంచెం టాక్ వింటాం, కలెక్షన్స్ బాగున్నాయి వింటాం, ఇది వింటాం, ఒక టాక్ అవన్నీ విని వెళ్తాం. నేను చేస్తాను, నేను రివ్యూస్ చదివి. కానీ శేష్ సినిమాల దగ్గరికి వస్తే తన మొహం పోస్టర్ మీద ఉంటే తెలియని ఒక షూరిటీ, తెలియని ఒక గ్యారంటీ ఉంటుంది. కరెక్టే కదా? అట్లీస్ట్ ఫర్ ద లాస్ట్ 10 years. అండ్ ఆ సక్సెస్ స్ట్రీట్ని మేము ఎస్ఎస్ క్రియేషన్స్ ద్వారా కంటిన్యూ చేయాలని మేము ఆశిస్తున్నాము. అది మా నమ్మకం. అండ్ ఐఎమ్ షూర్ వీ విల్ కంటిన్యూ ద సక్సెస్ ఆఫ్ హిస్. And regarding the rest of the cast and crew, I'm sorry I won't take up too much of time, but thank you to all of you for giving us this fantastic film, blood, sweat and tears. And thank you from the bottom of my heart to everyone. And once again to our family members for coming here, to Venki Bava, to Suresh Bava, thank you. Ala chepte vachesara asala. I'm so happy. Thank you for your support, and thank you all for coming once again. Yeah. థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. ఒకవేళ మీరే కనుక క్రిమినల్ అయితే, క్రిమినల్, ఎస్, సో ఏదైనా దొంగతనం చేయొచ్చు అనుకుంటే, సో అడవిశేష్ నుంచి అండ్ అలానే మృణాల్ ఠాకూర్ నుంచి ఏం దొంగతనం చేయాలనుకుంటున్నారు? శేష్ నుంచి డెఫినెట్గా స్క్రీన్ రైటింగ్ స్కిల్స్ 100%. అండ్ హీఈస్ ఆల్సో వెరీ కొంచెం ఎంపతి, చాలా తను కూడా సెట్ మీద రాక్షసుడు అని చాలామంది అంటారు, అంటే ఒక పర్ఫెక్షనిస్ట్ అని. కానీ తన సంగతి కూడా నాకు తెలుసు. హీఈస్ ఆల్సో ఆల్ హార్ట్ అండర్నీత్. సో ఐ నో దట్. సో ప్రాబబ్లీ శేష్ నుంచి అయితే స్క్రీన్ రైటింగ్ స్కిల్స్ ప్రాబబ్లీ. అండ్ ఇస్ భలే యాక్టింగ్ చింపేశాడు ఈ సినిమాలో. అంటే ఈ సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఆల్వేస్ లైక్ ఇన్ హిస్ మూవీస్ లైక్ ద ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్స్ స్లిక్, ఇట్స్ టెక్నికలీ ఆసమ్, ఇట్స్ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, గ్రేట్ యాక్షన్, హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. బట్ దిస్ వన్ ద ఫస్ట్ థింగ్ దట్ అది మా ముందు చాలాసార్లు చేస్తాడులే. అది నాకు తన యాక్చువల్గా బయట ఇంకా బాగా చేస్తాడు యాక్చువల్గా. యా చాలా బాగా చేస్తాడు. సో యా, దట్స్ దాట్. అండ్ ఫ్రమ్ మృణాల్ ప్రాబబ్లీ forgiveness for Sitaramam. Ante. That's what I ask of you. That's it. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ టుడే. అండ్ ఇవాళ ఈ క్రేజీ కాంబినేషన్ సీతారాం